ఇక రాష్ట్ర రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రతో అమరావతి రైతులు ఏపీ ప్రజల కల నెరవేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతిని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవనున్నారు. ఇక సోమవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ముర్ముతో కూటమి నేతలు భేటీ కానున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆమోదం తెలపడంపై రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆమెకు అమరావతి విశిష్టతలు తెలియజేసే బుక్లెట్ ను అందజేయనున్నారు. ఇక ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అంటూ సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అనంతరం లోక్సభలో ఏప్రిల్ 1న బిల్లు చర్చకు రాగా దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. మరుసటి రోజున రాజ్యసభకు బిల్లు వెళ్లగా అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఏప్రిల్ 6న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని పరిశీలించి ఆమోదించారు. ఇక అదే రోజు రాత్రి 10 గంటల కల్లా గెజిట్ నోటిఫికేషన్ సైతం వెలువడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సబ్సెక్షన్ 2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్ర స్థాయిలో చట్టబద్ధత రక్షణ లభించింది.